హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారని ఆశిస్తూ వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇవాళ మనం టేస్టీ టేస్టీ దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా దీనైతే రెడీ చేసుకుందామండి. ఇప్పుడైతే మనం దోసకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఇందాక మీకు చూపించిన 3 దోసకాయలని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కాడలు, చింతపండు కొంచెం, చూసారు కదండి, ఈ 3 దానికి ఇది సరిపోతుంది. కొంచెం కరివేపాకు, అలాగే తెల్లగడ్డలు ఒక 4-5 రెబ్బలు. అండ్ అలాగే నేను పల్లీలు వేస్తాను అండి, కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి. దానికి కొంచెం పల్లీలు చూస్తున్నారు కదా, అలాగే కొంచెం ధనియాలు, కొంచెం ఉద్దిపప్పు, కొంచెం పచ్చనిపప్పు, అండ్ కారానికి తగినంత పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 వేస్తే కొంచెం టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించి పెనం పెట్టుకున్నాం అండి. కొంచెం ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్ కొంచెం వేడైంది కదా, ఇప్పుడు ఈ పల్లీలు, ఈ పప్పులు ఏమైతే ఉన్నాయో అవన్నీ వేయించుకుందామండి. ఇవి కొంచెం అలా వేగాక, ఆల్మోస్ట్ వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ, కరివేపాకు కూడా వేసి వేయించుకుందాం. ఇవన్నీ బాగా వేగాలండి. ఇవన్నీ ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఈ టైంలో కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. అన్నీ బాగా వేగిపోయాయండి. నేను ఇప్పుడు దీన్ని పక్కకు తీసి పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇదే పెనంలో మనం దోసకాయ కట్ చేసుకున్న ఉంది కదా, అది వేయించుకుందాం. ఇంకొంచెం ఆయిల్ అట్లా వేసుకొని ఇవి వేసుకున్నామండి. బాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట బాగా ఒక 2 నిమిషాలు వేయించుకుందాం. రెండు నిమిషాలు బాగా వేగిందండి ఇది మీడియం ఫ్లేమ్లోనే. ఇప్పుడు మనం కొంచెం పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు. ఇప్పుడే ఎక్కువ వేయకండి, ఇన్ కేస్ ఇప్పుడే ఎక్కువ అయితే మళ్ళీ పచ్చడి టైంకి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. కావాలంటే మనం పోపు టైంలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుదాం. ఇప్పుడైతే జస్ట్ మూత పెట్టేసి కాసేపు మగ్గనివ్వాలండి. మంట కొంచెం తగ్గించేసేయండి. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతుందండి, లేకుంటే అడుగంటుతుంది. దోసకాయ కదా, చాలా టైం ఏం పట్టదు ఉడకడానికి. ఇప్పుడైతే మనం మళ్ళీ మూత పెట్టుకుందాం. మళ్ళీ ఒక 2-3 నిమిషాలు. ఇదైతే ఒక 80% ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర, అలాగే చింతపండు వేసుకుందాం. చూసారు కదా, ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం. దీన్ని బాగా అట్లా కలుపుకొని
మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చూసారు కదండి, ఇదైతే బాగా మగ్గింది. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనిచ్చి మిక్సీ పట్టుకుందాం. చల్లారిపోయిందండి. ఫస్ట్ అయితే మనం మిక్సీలో ఇవి పల్లీలు ఉన్నాయి కదా, అవి పట్టుకుందామండి. బరకగా చేసుకుందాం ఫస్ట్. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసాండి, ఇది కొంచెం బాగా గ్రైండ్ అవ్వాలని చెప్పి. ఇలా కొంచెం బరకగా వేసుకున్నాక ఇప్పుడైతే దోసకాయ చల్లారింది కదండి, దాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా వేసుకుందామండి. మిక్సీ పట్టేసుకున్నా అండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. ఏం లేదండి, జస్ట్ పొయ్యి ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్, మళ్ళీ ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర, ఆవాలు కొంచెం, నేను కొంచెం కూర వడియం కూడా వేస్తున్నా అండి. ఇది రాయలసీమ వాళ్ళకైతే తెలుసుంటుంది అనుకుంటా. ఇట్లా పచ్చళ్ళలోకి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది కొంచెం అలా వేగాక ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ, కరివేపాకు బాగా వేగనిద్దామండి. ఉల్లిపాయ అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని వేసేసుకుందాం. బాగా వేయించుకుందాం. ఓ 2 నిమిషాలు అలా ఫ్రై అయితే చాలండి. అండ్ ఈ టైంలోనే సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది, వేసుకుంటున్నా అండి. జస్ట్ 2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి. ఆల్రెడీ మనకు అన్నీ బాగా ఉడికిపోయాయి కాబట్టి ఈ ఆనియన్, ఈ పోపు పట్టడానికి అంతే. నా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. వేడి అన్నంలోకి దీన్ని నెయ్యి వేసుకొని కొంచెం కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూద్దాం అది కూడా. పచ్చడి అయితే రెడీ అండి. ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. ఇప్పుడైతే దోసకాయ పచ్చడి ఎలా ఉందో టేస్ట్ చేసి చూసేద్దామండి. కొంచెం అన్నం వేసుకొని వేడిగా ఉండాలి. అలాగే కొంచెం పచ్చడి, కొంచెం గీ వేసుకొని అన్నీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మరిన్ని ఇలాంటి వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మన వంటకం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.